మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానములను మనం వింటున్నాము. దేవుని వాగ్దానాలు మన జీవితాలలో కార్యరూపం దాల్చడానికి మనం వాగ్దానాలను విశ్వసించి వాగ్దానాల పట్ల విధేయత కలిగిన వారంగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఎడల ఆయన వాగ్దానములను నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు. కనుక ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనము. నేను నీకు తోడై ఉండెదను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనము. నీ కమ్ములు ఇనుపైవియు ఇత్తడివియునయ్యుండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనము. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. 128వ కీర్తన 2వ వచనము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనము.
నేను నిన్ను విమోచించి ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. 146వ కీర్తన 7వ వచనము. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనము. నీవికనే మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనము. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. 136వ కీర్తన 3వ వచనము. నీవికనే మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనము. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. 32వ కీర్తన 7వ వచనము. జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము.
నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనము. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనము. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. 33వ కీర్తన 9వ వచనము. మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనము. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనము. ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశవాహనుడై వచ్చును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనము. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనము. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనము. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనము 19వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం
26వ వచనము. నీ దేవుడే నీకు సహాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనము. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచుదను. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనము. దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91వ కీర్తన 11వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. 34వ కీర్తన 7వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 23వ కీర్తన 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము,
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. 27వ కీర్తన 5వ వచనం. నేను మిమ్మును రక్షింతును. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనము. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరవకయుందును. 119వ కీర్తన 15వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకనుము, కన్నీళ్లు విడుచుట మానుము. యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనము. కారు చీకటిని ఉదయముగా మార్చువాడాయన. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనము. ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనము. ఏదియు నీకెంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనము. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనము. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనము. ఆయన దీపము నా తలపైగా ప్రకాశించెను. యోబు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనము. నీవు మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. 66వ కీర్తన 11వ వచనము.
నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. 41వ కీర్తన 11వ వచనము. నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనము. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. 29వ కీర్తన 11వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండ్రుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనము. నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. 139వ కీర్తన 10వ వచనం. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. ఆయన దీనులను దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కృపగలిగిన మీ రెక్కల నీడలో మీరు మమ్మలను భద్రపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ వాగ్దానాల ద్వారా మమ్మలను సంధించి ధైర్యం చెడిన మా జీవితాలలో ధైర్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఉన్నతమైన మీ వాగ్దానాలు, శక్తి కలిగిన మీ వాగ్దానాలు మా జీవితాలలో నెరవేర్చండి. వాగ్దానాల యొక్క నెరవేర్పుకు మా నడక, మా ప్రవర్తన, మా ఆలోచన, మా విశ్వాసం అయ్యా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానములను వింటూ వాగ్దానాల పట్ల విశ్వాసము కలిగిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలు జరిగించండి. మీ గొప్ప కార్యాలు చేయండి. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే మా కృతజ్ఞతలు, మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.